ఆల్మోస్ట్ రెడీ అనుకుంటా. కన్నా సార్, మెజిషియన్ వచ్చారు. మెజిషియనా ఎక్కడా? సార్, ఊళ్ళోకి మెజిషియన్ వచ్చాడు. అతను షో చూడడానికి మేము వెళ్తున్నాం. మా దగ్గర ఎక్స్ట్రా టికెట్స్ ఉన్నాయి. ఓయ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు వెళ్ళిపోండి. మేము నీకోసం రాలేదు, కిట్టిని తీసుకెళ్దామని వచ్చాం. ఎనీ డౌట్? కిట్టి ఎక్కడా? తోకలున్న ప్రతి ఒక్కటి కోతులు కాలేవు కదా. కిట్టి 2 రోజులుగా అక్కడున్న గెరాజ్ లో ఉంది. చప్పట్లు కొట్టండి. మీరు కిట్టిని 2 రోజులుగా గ్యారేజ్ లో బంధించారా? తర్వాత ఈ విషయానికి మీకు చప్పట్లు కొట్టాలా? అని ఏదైనా మంచి చేస్తే అందరూ కలిసి చప్పట్లు కొట్టాలి. కనీసం నువ్వు ఇప్పటికైనా నీ బుర్రను ఉపయోగించు. నేను ఎందుకు కిట్టిని బంధించి ఉంచుతాను? తను ఆడుకోవడానికి రాలేదు. ఏం చేస్తోంది? ఊర్లో ఉన్న గోళ్ళకి పెయింట్ వేస్తున్నారు. కిట్టి అక్కడ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుంది. చప్పట్లు కొట్టండి. నేను కొట్టాను. తను గ్యారేజ్ లో ఉంటే ఎలా ఇక్కడికి వచ్చి పెయింట్ కొడుతుంది? మీరే చెప్పండి. అరే బుర్రలేని వాడా, నేనేదో మాట వరుసగా చెప్పాను. కిట్టి ఏదో సైన్స్ ప్రాజెక్ట్ చేస్తోంది. సైన్స్ ప్రాజెక్టా? పర్ఫెక్ట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. తలుపులు వేసుకుని చంద్రాన్ని తయారు చేస్తున్నానని చెప్పింది. కానీ కిట్టి ఎక్స్పెరిమెంట్ పిండిని చేస్తున్నట్టుగా ఉంది. చప్పట్లు కొట్టండి. నా ఎక్స్పెరిమెంట్ లో ఏదో తప్పు జరిగిపోయింది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? కాంపిటీషన్ కి సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఏం తయారు చేస్తున్నావు? పిండాడుతుందా? చపాతీ చేయడం కోసమే కదా. వెరీ ఫనీ. నేను కనిపెట్టిన తర్వాత మీకే తెలుస్తుంది. మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇది కరెక్ట్ గా ఉంది. ఇది కూడా కరెక్టే. ఓ, ఈ బెల్ట్ ని తప్పుగా పెట్టాను. అందుకే గోధుమలు బయటకు వచ్చేస్తున్నాయి. సార్, సార్, సంగీతంలో పాటలు పాడినట్టుగా కిట్టి నువ్వు నన్ను ఎందుకు పిలిచినట్టు చెప్పు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నా సైన్స్ ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిబిషన్ కి తీసుకువెళ్ళబోతున్నాను. నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇక ప్రపంచం అంతా నా పేరే మారుమోగుతుంది. అరే కిట్టి, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ మంచి లగ్జరీ కార్లని రూపొందిస్తూ ఉన్నాయి. కానీ ఈ కారుకే ప్రైజ్ ఎలా వస్తుంది అనుకుంటున్నావు? సార్, ఇది కార్ కాదు, 2 in 1. ఓయ్ ఓయ్ 2 in 1 ని 50 సంవత్సరాలకు ముందే కనుక్కున్నారు. అది టేప్ రికార్డర్ రేడియోతో కలిపి. ఇప్పుడు 4 in 1, 5 in 1 కలిపి వచ్చేసాయి. సార్, ఇది మ్యూజిక్ కి మాత్రమే కాదు, ఇది బ్యాటరీతో వెళ్లే కార్. ఇంకా పిండి పెట్టే మిషన్ కూడా ఉంది. అలాగా? అవును. మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడే ఇందులో పిండి మసాలాలు అన్ని పట్టుకోవచ్చు. ప్రొఫెషనల్ గా కూడా ఇది యూస్ అవుతుంది. ఇది మొబైల్ పిండి మర సార్. దీన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లి మనం పిండి పెట్టి డబ్బులు సంపాదించొచ్చు. ఫ్రీజర్ లో పెట్టి పెరుగుని చేస్తావు, అలాగే దీంట్లో పిండిని వేసి దాంతో డబ్బులు సంపాదిస్తావు. చప్పట్లు కొట్టండి. ఓహో సార్, నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. దీన్ని యూస్ చేసుకునే వాళ్ళు పిండి కలుపుతారు. ఓ అలాగా? సార్, ఒక్క నిమిషం. దీని డెమోన్స్ట్రేషన్ నేను చూపిస్తాను. ఇప్పుడు మనం బ్యాటరీతో వెళ్లే కార్తో ఒక డ్రైవ్ వెళ్ళేద్దాం. ఇక మనం తిరిగి వచ్చేసరికి పిండి నలిగి ఉంటుంది.
మీరు కాస్త జాగ్రత్తగా ఆడుకొని ఉండొచ్చు కదా. నా శ్రమంతా వృధా చేసేశారు. ఇలాంటి మినీ కార్లు కొట్లో చాలా దొరుకుతాయి. గోధుమలు, బియ్యము, రాగులు అన్ని కలిపి ఉన్నాయి. ఇది కారు కాదు, డబ్బా కారు. చప్పట్లు కొట్టండి. పర్వాలేదు, ఆపండి. చప్పట్లు కొట్టద్దు. నేను చెప్పే ప్రతి విషయానికి మీరు చప్పట్లు కొట్టాల్సిన పని లేదు. నేను ఏమేమో ఊహించుకున్నాను, అంతా పాడైపోయింది. కిటీ టెన్షన్ అవ్వకు, మా వల్లే కదా అది రిపేర్ అయింది. కొంచెం టైం ఇవ్వు, మేమే దాన్ని రిపేర్ చేసేస్తాం. ఓకే. దీన్ని కడిగి శుభ్రంగా చేస్తాను. హనీ ఏం చేస్తున్నావు? పైపు మాట వింటలేదు. Oh no! కార్ నక్కడి నుంచి తీసేయ్. అసలు ఈ కారు ఎలా వెళ్తోంది? కార్ని మేము బాగు చేసాం. ఎనీ డౌట్? అరే, ఈ కార్ బ్యాటరీతోనే కదా నడుస్తుంది, కానీ బ్యాటరీ బయట ఉంది. ఇంజన్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఆ పిండి మిషన్ లో నీళ్లు పడి అదేమో మొత్తం ఇంజిన్ దాకా వచ్చినట్టున్నాయి. ఎక్కడో గుడిసెలో టీవీ వస్తోంది, అలాగే ఇక్కడ ఈ కారు ఇంజిన్లో నీళ్లున్నాయి. చప్పట్లు కొట్టండి. అయితే మనం నీళ్ళతో నడిచే కార్ని తయారు చేసామన్నమాట. వావ్, నీళ్లతో వెళ్ళే కారా? అయితే ఈసారి సైన్స్ ఎగ్జిబిషన్ లో ఖచ్చితంగా నాకే ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ నెంబర్ నాదే. Yes, tell me your project. సార్, నా ప్రాజెక్ట్ ఎలాంటిదంటే ప్రపంచం అంతా మారి మోగిపోతుంది. నేను నీళ్లతో నడిచే కార్ని తయారు చేశాను. ఎస్ సార్. Demonstration ఇవ్వు. ఏంటి స్టార్ట్ అవడం లేదు? స్టార్ట్ అవ్వు, స్టార్ట్ అవ్వు. కిటీ మళ్ళీ ప్రయత్నించు. కిట్టి బయటకు వచ్చేయ్. హనీ మళ్ళీ ఊదు. సార్, కిటీ గాలితో నడిచే కార్ని తయారు చేసింది. చూడండి. అవును, గాల్లో కారు ఎలా పెడుతుంది? నేనే చూపిస్తాను. కిటీ కార్ని ఇప్పుడు నడుపు. ఈ ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్ లో ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ అందుకోబోతోంది మిస్ కిటీకు. హాయ్, మాకు ఆటోమొబైల్ కంపెనీ ఉంది. మేము కార్లు తయారు చేస్తాం. గాల్లో ఎగురుతున్నటువంటి ఈ కారు ఫార్ములాని మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రేపు 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా చెక్ ఇస్తాం. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. మీకు ఇంకా ఎంత డబ్బు కావాలో అది కూర్చొని చర్చించి మాట్లాడుకుందాం, సరేనా? ఆల్ ద బెస్ట్. నేను కాంపిటీషన్ లో గెలిచాను. ఇంకా లక్షలు సంపాదించబోతున్నాను. ఇదంతా మీ సహాయం వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్.